ఏమండి చీరలు కొనడానికి వెళ్తున్నాం కూడా వస్తారా? కాలు ములుగుచ్చుకుంది, నొప్పిగా ఉంది. తప్పకుండా మంగయ్య బైక్ తాళాలు పడరా, ఆఫీస్ కి ఫ్యాక్స్ పంపించాలి, టైం అయిపోయింది. ఒరే ఎవరన్నా తోటరండి రా, ఆడవాళ్ళ ఒంటరిగా వెళ్తున్నావు కదా. ఏమైందమ్మా? చీరలు కొట్టడానికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా? వస్తాను. ఏంట్రా ఏంట్రా ఓ నువ్వు రా బాబు, ఆ బంగారం అయిపోయాడు. ఎక్కు బాబు. మీరు కూడా ఎక్కండి. సరే ఎక్కండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఇంకెంత దూరం? అర్థాలే వేరులే. ఆడవారి నవ్వులకు అర్థాలే వేరులే. ఆడవారి చూపులకు అర్థాలే వేరులే. ఆడవారి మౌనాలకు అర్థాలే వేరులే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. బాబు చీరల గుంటకు వచ్చారా సార్? ఆ రూమ్ లో వెయిట్ చేయండి. అమ్మా ఏంటి సార్ బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. 2 రోజులుగా ఇక్కడే ఉన్నాను సార్. గణేష్, ఏ గణేష్ వస్తున్నానమ్మా. ఎక్కడికి వెళ్ళావు? కీర్తికి కలర్ చాలా బాగుంటుంది కదా. చచ్చా ఇదా గ్రీన్ అమ్మా, గ్రీన్ పట్టు చీర, దానికి తగ్గ జాకెట్, లూజ్ హెయిర్ తో అలా నడిచొస్తుంటే అచ్చం దేవతలా ఉంటుంది. ఆడవారి మాటలు అర్థాలే వేరులే. ఆడవారి మాటలు. ఈ పాపను కొంచెం బాత్రూమ్ తీసుకెళ్ళయ్యా. అయిపోయిందమ్మా. అది కూడా చూసుకోండి, ఏదైనా షాప్ లో వదిలేసుకున్నాం ఏంటో. పప్పారాయుడు పప్పారాయుడు పప్పారాయుడు. ఎవడి పప్పారాయుడు ఏం చేస్తుంటాడు? పీకలకు వస్తాడు సార్. పీకలు కోయడానికి వాడేమన్నా కషాయి వాడా? అమ్మా సార్, కషాయి వాళ్ళకు కషాయి వాడా సార్? ఏమిటి ఏమిటా వాగుడు? ఊరికొక్క శిబిరం, వీధికొక్క పోలీస్ స్టేషన్, ఇంటికొక్క కానిస్టేబుల్, చేతికొక్క పిస్టల్. ఎందుకు ఇచ్చాను మీకంతా? ఎందుకు ఇచ్చాను? ఆఫ్టర్ పప్పారాయుడిని కల్చడానికి. కల్చలేకపోయారు. వాడిని కాల్చడం అంత సులభం కాదు సార్. ఇన్సల్ట్. ఏమి వాడేమి అల్లూరి సీతారామరాజా, ఆజాద్ చంద్రశేఖర, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస? అఫ్టర్ పప్పారాయుడు. చుట్టుపక్కల నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి. తుపాకీ చెత్తో పట్టుకోండి, వేలు నొక్కండి, గుండు బయటకు వస్తుంది,
గుండెల్లోంచి దూసుకుపోతోంది. దట్స్ ఆల్. గిలగిలా తన్నుకు తెస్తాడు. అండర్స్టాండ్? శవాన్ని నా దగ్గరకు తీసుకురండి. గెట్ అవుట్. రాయుడు అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చుప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు. ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఒక కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఒక కప్ సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాగా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును. మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకెంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట అంతా పాడు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. వైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తోంది. లే, పైకి లే. ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా? నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్దాం పదరా.
ఇది కూడా సీక్రెట్ కోడ్. ఇది కోడి సంగతి తర్వాత, ముందు మన కిల్లర్ గన్ పెట్టుకోవాలి. నువ్వు కానీ. ఓకే. చూసావా? ఇచ్చాడు ఎంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసుకుంటున్నాడు. కాసేపట్లో ఆ జేమ్స్ గార్డ్ వాడిని చంపితే సరే సరే, లేకపోతే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేసి ఆ రాజేంద్ర ప్రసాద్ గారి ప్లేస్ లోకి వెళ్ళి కేక్ కట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఓకే? హాయ్ రాజా, హ్యాపీ బర్త్డే రా. ఇక్కడేదో శవం వాసన వస్తుందా? ఎరా నీకేమైనా వాసన వస్తుందా? నీకేమైనా వస్తుందా? శవం వాసన కాదు సార్, స్కాచ్ వాసన అయి ఉంటుంది. అవును సార్. నేను ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్. ఇది సిఐడి ముక్. నా ముక్కు చాలా షార్ప్. నా ముక్కు ఎప్పుడు నన్ను మోసం చేయదు. డెఫినెట్ గా ఇక్కడెక్కడో శవం ఉంది. ఐ విల్ ఫైండ్ అవుట్. థ్యాంక్ యూ. ఇంతమంది జనం మధ్యలో ఆ కిల్లర్ గా డెఫినెట్ గా అటెంప్ట్ చేయడు. అవునరా, మళ్ళీ ఆ సిఐడి ఆఫీసర్ వచ్చి 7 లోపల వీటిని ఇక్కడి నుంచి ఆ కిల్లర్ గా రప్పించి స్పాట్ కి తీసుకెళ్ళిపోతాం. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ వేణు, బాగున్నావా? బాగున్నా. ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నేను చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనిపిస్తావు. అలాగా? మరి ఇద్దరం కలిసామనుకో మంచి కలర్ టీవీలా ఉంటాం. కలుద్దామా? మీ నాన్న ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకే? మా నాన్న సెటప్ కదా ఇది. మీ 12 రాళ్ళ పచ్చిపోతున్నాయి. మళ్ళీ పోస్తా. మనలాంటి వేస్ట్ గాళ్ళకి పోస్ట్ పంపిస్తున్న ఆ గోస్ట్ ఎవరబ్బా? అదే తెలియట్లేదురా. తీసుకో. Beware of pickpocketers. శ్రేయోభిలాషి. ఎవర్రా ఈ శ్రేయోభిలాషి? బొమ్మను చూస్తే అర్థం కావట్లా. హైదరాబాద్ లో తెలుగు బోర్డులు రాసుకునేవాడే ఉంటాడు. మనల్ని ఇంత డీప్ గా వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళే అయి ఉంటారు. ఆ పోస్ట్ పంపింది నేనే అని చెప్పేస్తాను. ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓరి శివా, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా. నువ్వు జ్ఞాపకం చేయలేదు. ఎక్కడుంది సార్? ఏడుందిరా. హనుమంతుడి ముందు కుప్పు కత్తిరేస్తావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్ల వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుంటూ పోరాడు. ఇది ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు, ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా. ఆ బల్ల మీద పెట్టినాడు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి.
మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి దాయ్ 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 దా దా చంద్రుడు నేల మీదకి వచ్చినాడా సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా మగారాణి గారికి అప్పుడే తెల్లారింది ఇంత బేగిన వచ్చేసినారు రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా చప్పట్లు కొట్టండి ఎర్రతోలతో పుట్టినావు కదా కళ్ళు నెత్తికొచ్చినాయి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు సారీ సార్ అబ్బో సారీ చెప్పేసినావు కదా ఇంకేంటి మాట్లాడతాను వెళ్ళి కూకో కూకోమి ఎరా ఏట్లా దానొక్క సొత్తున్నావు కళ్ళు పొడిసేయగలను నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా లేదా A+B² నేను రాసేస్తాను అనుకున్నారేటి నేను రాయను కదా మీ చేత చెప్పిస్తా చెప్పి మామా కాలేజీ కొత్త పేరు ఎలా ఉంది? సూపర్ రా. రాత్రి సగం సినిమాలో లేచిపోయావేంటి? టైర్డ్ అయిపోయాను. నన్ను చూస్తే నీకేమైనా అనిపిస్తుందా? ఏమనిపించట్లేదు. నేను రాజేష్ వదిలేశాను. కానీ నేను హేమను పికప్ చేశానే. నా కోసం ఇంత ఖర్చు పెట్టావు, ఇంకా నమ్మకం రాలేదా? నమ్మకం వచ్చింది కానీ ఇంకా ఎంత ఖర్చు పెట్టాలరా అని భయంగా ఉంది. నువ్వు డ్యూటీలో పడి నన్ను మర్చిపోకు. బాయ్. వెళ్ళిపోతున్నారే, వీళ్ళని మాయ చేసి గండిపేటలో మజా చేద్దామని స్లీవ్లెస్ వేసుకొస్తే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఉమా నీకు అటెండెన్స్ అస్సలు లేదమ్మా 500 తీసేస్తా. అలాగే బాబు రాజుబాబు ఎకనామిక్స్ పేపర్ తన్నింది బాబు వెళ్ళి ప్రొఫెసర్ సత్యబాబుని కలు. ఓకే. హే కపిల్ హాయ్. పోలీసుల దగ్గర భలే ఎస్కేప్ అయ్యావే. సరే ఎన్నాళ్ళు ఎలా ఉంటావు? పెళ్లి చేసుకోవా? ఓ మంచి హోమ్లీ ఫిగర్ కోసం ట్రై చేస్తాను, ఎక్కడ దొరకట్లేదు. ఏ నేను నీకు హోమ్లీ ఫిగర్ లో కనిపించట్లేదా? నువ్వు హోమ్లీ అంటే రూమ్లీ కదా. రూమ్లీ అంటే రూములు బుక్ చేసే వాళ్ళకి చెప్తాను. వాట్? ఏంట్రా చింపు నేను వైన్ షాప్ కి రాలేదా? అదా నిన్న మా లవర్ తో సినిమాకి వెళ్ళానులే. నువ్వు లవ్ చేస్తున్నావా? ఎక్కడ పట్టారా? ఇంటర్నెట్ చాట్ లో పెట్టా. అడవులో కుందేళ్ళని పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇంతకీ ఎవరా అమ్మాయి? చాలా పెద్ద ఫ్యామిలీలే. పెద్ద ఫ్యామిలీయా? అంటే ఈ సైజ్ ఉంటదా? అందుకే నేను కాలేజ్ కి రావట్లా. ఆమె నూరికాయలు ఎందుకు గడిపిస్తారా? సిమ్రన్ లా ఉందిగా. ఆ సీడీ ఇవ్వవే, నాకు చాలా టెన్షన్ గా ఉంది. హే ఈ లైట్ కి నేను చూడాలి. ఆగవే. ఈ ఫోటోలో కోతిలా ఉన్నాడే. అవునియా? ఇదిగో ఈ ఫోటో చూడు. బాగున్నాడా? నా బాయ్ ఫ్రెండ్ కి కుంఫు, కరాటే, జూడో, స్నేక్ ఫైట్, మంకీ ఫైట్ అన్నీ తెలుసు. అందుకని వాడిని అందరూ చింపు అని ముద్దుగా పిలుస్తారు. కరెక్ట్ పేరే. చూడడానికి చింపంజిలానే ఉన్నాడు. లైఫ్ లో నేను ఫస్ట్ టైం వీడినే సిన్సియర్ గా ప్రేమిస్తున్నానే. వాడికి నేను గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ఐడియా చెప్పండి. నీ ఇన్షియల్ ఉన్న ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇవ్వు. హాయ్. సూపర్ ఐడియా రా. నువ్వు చెప్పినట్లే రింగ్ కొనిస్తాను. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకోండి. నాకు మంచి జువాలజీ లెక్చర్ సరళ మేడం కావాలి. ఓకే. ఫస్ట్ ఇయర్ లో క్వైట్ గా రావాల్సింది పోయి వెయిట్ గా కార్లో వచ్చేసా. ఎవరే ఆ పోలీస్? మీ మావయ్య? కాదు అన్నయ్య. నీ వల్ల మా జొల్లు పార్టీలందరూ ఎస్కేప్. ఈవినింగ్ నీకు బస్ రూట్ నేను చూపిస్తాను. ఇక నుంచి నువ్వు నాతోనే రావాలి. దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతే లేపుదాం. నానా నానా ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి ఎలా వస్తాయరా? ఇదిగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులి పాలు అడుగుతాడా? సనుపాలు అడుగుతాడు. మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. పెట్టాడు మీ తలవదా? దున్నపోతులాంటి కొడుకు పాలివ్వాలా? నేను పాలివ్వాలా? మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్న టైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ వెధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కాదండి, పాలు పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు చట్టు తీసుకెళ్లి పాలు. అది కాదండి, ఏం విడ్డూరమమ్మా, పిల్లాడి గొంతెండిపోతోంది. వాడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కోరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? నేను నువ్వు నేను నువ్వే అసలు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఏమిటో చెప్పు.
పెళ్ళా ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు పేకలోకి చంపేయడానిక? కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి. రండి. వీడా గెద్దముఖ పంతులు? గుడ్ మార్నింగ్ రాంబాబు. నా పేరు మీకెలా తెలుసు? నీ పెట్టి నీ పేరు చెప్పిందయ్యా. ఈ పుస్తకాలు నువ్వు కాలేజ్ స్టూడెంట్ అని చెప్పాయి. ఈ బెడ్కి నీకు ఇల్లు కావాలని చెప్పింది. నా దగ్గరికి వచ్చావంటే జోగులుగా నా గురించి చెప్పుంటాడు. అవునా? వాడు బుద్ధి లేక చెప్పాడు, నేను బుద్ధి లేక వచ్చాను. మీకే ఇల్లు లేకపోతే నాకే ఇప్పిస్తారు? ఎత్తు నిలబడ్డవాడు యేసుక్రీస్తని, ఎగనామాలు పెట్టిన వాడు ఏడుకొండల వాడని నువ్వు నమ్ముతున్నట్టుంది. అది పొరపాటయ్యా. నీకు ఇల్లు కావాలి కదా, ఓకే. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక వరండా, ఒక కిచెన్, ఒక బాత్రూమ్, అద్దె 60 రూపాయలు, ఫస్ట్ డే పేమెంట్, ఓకే. ఎక్కడ? అక్కడ. అది మీ ఇల్లు కాదండి? నిన్నటి దాకా నా ఇల్లు, ఇవాళ నుంచి నీ ఇల్లు, రేపటి నుంచి మన ఇల్లు అయ్యా. అబ్బా 12 అయింది, ఆకలి ఇస్తుందయ్యా. భోంచేసావా? చేయలేదు, ఉండు. రామతారకం గారు, మీ అబ్బాయిని ఎలా పంపించండి. ఏమిటి సార్? సుప్రియ హోటల్కి వెళ్ళి గ్రీన్ పీస్, పలక్ పన్నీర్, చపాతీ, రైస్, గెద్దముక్కు పంతులు చెప్పాడని చెప్పి గోంగూర సపోర్టెడ్ బై ఆవకాయ అర్జెంట్ గా తీసుకురా. డబ్బులు సార్? డబ్బులు కావాలయ్యా. గెద్దముఖ పంతులు, మొత్తానికి ప్రపంచం మీద పడి బ్రతుకుతున్నావయ్యా.